దేవుని యొక్క మహా ఉన్నతమైన కృపలో వర్ధిల్లుతున్న మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ఉన్నతమైన ప్రశస్త అతి శ్రేష్టమైనటువంటి శుభనామంలో మీ అందరికి కూడా నిండు వందనాలు తెలియపరుస్తున్నానండి. ఈ సమయం ముందు మన ఆత్మీయ తల్లి ఎంతో మంది కొరకు ప్రార్థన చేస్తున్నటువంటి వ్యక్తి, ఎంతోమంది చేత ప్రేమించబడుతున్నటువంటి వ్యక్తి సంతోషమ్మ గారు వారి ఇంటికి రావడం జరిగింది. ఇది చాలామంది నాకు మెసేజ్ చేయడం కూడా జరిగింది. సంతోషమ్మ గారు చనిపోయారేమో అనుకుంటున్నామన్నా, లేరు అని అనుకుంటున్నామని చెప్పి చాలామంది అడగడం కూడా జరిగింది. లేదండి, దేవుని యొక్క మహాకృపను బట్టి చాలా మంచి ఆరోగ్యంతో మంచి ఆయుష్తోనే ఆవిడ వర్ధిల్లుతా ఉన్నారు. అయితే ఆవిడ ఇంటికి కూడా రావడం జరిగింది. అయితే ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడికి లేదు అనేటువంటి సమాచారం కూడా మేము విన్నాం. అయితే ఈరోజు సండే కనుక, ఈరోజు ఆదివారం కనుక బహుశా ఇక్కడ ఒక పెద్ద మార్కెట్ జరుగుతూ ఉంటుంది ప్రతి సండే కూడా. కాకినాడ నుండి 20 కిలోమీటర్లు, సామలకోట నుండి 5 కిలోమీటర్ల దూరంలో పెద్దాపురం అనేటువంటి ఆ గ్రామంలో ఒక ప్రత్యేకమైన సంత మార్కెట్ అనేటువంటి జరుగుతూ ఉంటుంది. ఆ ప్రదేశంలో ఆవిడ భిక్షాటన చేస్తూ ఉంటుంది కనుక వెళ్దాం ఒకసారి. ఒకవేళ అమ్మగారు అక్కడ ఉన్నట్టయితే ఆవిడతో మాట్లాడవలసినటువంటి కొన్ని విషయాలు ఉన్నాయి. అలాగే ఆవిడని కూడా ప్రత్యేకమైన ఒక స్థలాన్ని తీసుకెళ్లాలని అనుకుంటున్నాను. వెళ్దాం. అందరూ కూడా చివరి వరకు వీడియో చూడండి. ఖచ్చితంగా అమ్మతో మీ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ప్రార్థన చేయించే ప్రయత్నం కూడా చేస్తాను. ఆవిడ హెల్త్ కోసం చాలా ఆలోచిస్తున్నటువంటి వ్యక్తులను బట్టి కూడా నేను ఎంతగానో దేవుని స్తుతిస్తున్నాను. వెళ్దాం, వెళ్ళి ఆవిడ యొక్క పరిస్థితిని ఒకసారి గమనించే ప్రయత్నం చేద్దాం. మీకు చూపించే ప్రయత్నం చేస్తానండి. ఇంచుమించుగా చాలా దగ్గరికి వచ్చేసాం. చూపించే ప్రయత్నం చేస్తాను. ఇది ఆ మార్కెట్ అండి. బహుశా మా సంఘానికి సంబంధించినటువంటి ఒక తల్లి గారు ఇక్కడ ఉన్నారు అనే ఫోన్ కూడా వచ్చింది. ఇక్కడే ఉంటారు నాకు తెలిసి సంతోషమ్మ గారు. ఏదో ఒక చోట వెళ్ళి మాట్లాడి వచ్చే ప్రయత్నం చేద్దాం. జయ, చూడు ఎక్కడన్నా ఉన్నారేమో. ఇది మార్కెట్. ఈ మార్కెట్లో ఇది ఇక్కడ అడుక్కుంటుంది సంతోషమ్మ గారు. చూసారా? సంతోషమ్మ గారు అంటే మీరేనా? నేను ఎవరో తెలుసా? నీకో కొడుకున్నాడేంటి మళ్ళీ? సరే ఒకసారి బయటికి వెళ్దాం రా. ఫోన్ లిఫ్ట్ చేయరా అమ్మా? అదే ఇందులో పెట్టిస్తే మళ్ళీ పాపగారు మామిడికాయలు పంపంటే అలా వెళ్ళాను. జ్యూస్ తాగుతావా? జ్యూస్ జ్యూస్ తాగవా? జ్యూస్ తాగేసి వెళ్దాం బయటికి. ఇంటికి వెళ్ళిపోదామా? ఇక్కడ ఇంకా కొంచెంసేపు ఉంటావా?
మరి అట్టపెట్టి తెమ్మన్నావు కదా, అట్టపెట్టి ఇంటి దగ్గర పెట్టేశాను. ఉంటాయి బయటికి వెళ్ళి జ్యూస్ తాగొద్దాం. రోజు గట్టిగా అడిగినానండి, ఏదో మీరు చేసుకోండి, చూసుకోండి. కాదు జ్యూస్ వద్దా? నాకు తెలియదండి ఆటో దోశ అంటే. మొత్తానికి సంతోషం గారు ఎక్కడున్నారో తెలుసుకున్నాం. అయితే ఆవిడతో చిన్న పని ఉందండి, చాలా రోజుల నుంచి పాపం ఒక పని మీద నా అవసరత కోరింది ఆవిడ. కాబట్టి ఆ పని కోసమే కాదు కానీ బయటికి తీసుకెళ్ళవలసిన చిన్న పని ఉంది. దాంతోపాటుగా మీతో ఒక 2 నిమిషాలు కొన్ని మాటలు కూడా పంచుకోవాలనుకుంటున్నాను. ఎక్కను అంటది, ఇప్పుడు కారు ఎక్కమంటే నేను ఎక్కను అని అంటది. చూడండి ఎక్కుతుందో చూద్దాం. వెనకాల ఎక్కే మనం, నువ్వు ముందుకు వచ్చాయి, జయ. నేను రాను కానీ అదిగో చూసారా రానంటుంది. నేను రాను కానీ బిర్యానీ తెచ్చాను. బిర్యానీ తీసుకుంటాను రా, మళ్ళీ దే పెడతానని చెప్పు. ఒకసారి ఎక్కమనండి, ఒకసారి జ్యూస్ తాగి చూద్దామని చెప్పండి. జ్యూస్ని నీకు ఒకటి పంపించారు, ఇంకో కరపాడేసింది కింద, కరపాడేసింది చూడండి. చాలా రోజులైంది మళ్ళీ కారెక్కి నువ్వు. ఇదిగో ఇలా చూడు సంతోషమ్మ, ఇందులో చూసి వాళ్ళందరూ నిన్ను అడుగుతున్నారు. హాయ్ చెప్పు, చెయ్యి ఊపు. అందరూ బాగున్నారా అని అడుగు. నిన్ను అందరూ అడుగుతున్నారు, వాళ్ళందరినీ నువ్వు దీవించాలి. సరే ఫస్ట్ ఇప్పుడు మీ ఇంటికి వెళ్దామా, జ్యూస్ తాగడానికి వెళ్దామా? దోశ కాదే బాబు, జ్యూస్ బిర్యానీ తీసుకుందాం. బత్తాయికాయ రసం తాగుతావా? నా మాట విను, రసం పట్టించదా? సరే ఒకసారి జ్యూస్ సెంటర్కి వెళ్ళి మళ్ళీ. ఇదిగో సంతోషమ్మ గారు బిర్యానీ తింటాను అంటున్నారు. అరుగుతుందా మరి ఈ వయసులో అంటుంటే? అరుగుతుందండి, రాళ్ళు సైతం అరిగిపోతాయి నాకు. మీరేం కంగారు పడకండి అంటుంది ఆవిడ. ఇదిగో బిర్యానీ తింటావా? మరి అరుగుతుందా? రాళ్ళు కాబట్టి ఇంకా అది ఇది అని కదా, ఏదన్నా తినేస్తుంది ఆవిడ. బిర్యానీ ఇప్పుడు దొరకదు, ఇంటి దగ్గర చేసి పంపిస్తాను అంటుంటే, ఎందుకంటే బాబు మీ అందరినీ బాధ పెట్టాం, బయటే కొనేసుకోవచ్చు, 10 రూపాయలకి 20 రూపాయలకి వచ్చేస్తుంది కదా బిర్యానీ అంటుంది. మరి 10 రూపాయలకి 20 రూపాయలకి బిర్యానీ ఎక్కడుందో మరి నాకైతే తెలీదు. నాకు చెప్పి ఎక్కడుందో, నేను కూడా కొనుక్కుంటాను 10 రూపాయలు 20 రూపాయలు బిర్యానీ. ఇక్కడ 20 రూపాయల బిర్యానీ ఎక్కడ అమ్ముతున్నారు బాబు? 20 రూపాయలకి 2 కోడిగుడ్లు రావట్లేదు. చూద్దాం, దాన్ని బట్టి ట్రై చేద్దాం. ఇదిగో మీ ఫాలోవర్స్కి ఏమైనా చెప్తావా? కోడలు కాదు, ఫాలోవర్స్. ఇక్కడ నీ సంఘ విశ్వాసులకి ఏమన్నా చెప్తావా? ఏం చెప్పవా? నిన్ను అడుగుతున్నారా వాళ్ళు అస్తమాట్లు? కాదు, ప్రపంచ వ్యాప్తంగా నిన్ను ఇష్టపడే నీకు ఫ్యాన్స్ చాలా మంది ఉన్నారు. మరి నిన్ను అడుగుతున్నారు, వాళ్ళకి ఏమన్నా చెప్పాలనుకుంటున్నావా?
అంతేనా? బాగానే ఉంది. ఆ అమ్మాయి సంతలోకి వెళ్ళి అంటుకుంటుంది ఆ, చెప్పండి. అంతే, ఇంకేం వద్దు. ఇంకేముందండి ఉమ్, గుడికా ఉమ్. చల్లగా మేము దీవించి ఆచరించి నేను మామూలు వాళ్ళు కూడా పేదం చేసుకుంటున్నాను. నన్ను కాదు, నిన్ను అభిమానించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరినీ దీవించు ఒకసారి, వాళ్ళందరినీ దీవించు ఒకసారి, వాళ్ళందరినీ దీవించు. తండ్రి నాయన ప్రభువా పరిశుద్ధుడా పరిశుద్ధుడా నాయన నాకు తెలుసున్న బాబులందరూ అమ్మలందరూ తెలుసున్న తల్లిలందరూ కాసి కాపాడు తండ్రి. వాళ్ళకి శక్తి బలం ఇచ్చి నడిపించు తండ్రి. ఆమేన్. బాబా యాటి ఎంత దూరం వస్తున్నావు అటు బాబా. నిన్ను కిడ్నాప్ చేస్తున్నా నీకు తెలియదు. నిన్ను కిడ్నాప్ చేయడానికి ఇదంతా ప్లాన్. ఎంత ఉందో నీ దగ్గర డబ్బులు ముందు బయట పెట్టు. ఇగో చచ్చిలో ఉన్నాయి. ఎంత ఉన్నాయి తీ బయటికి. నువ్వు మర్యాదకి ఇచ్చేస్తే పర్లేదు, లేదంటే కిడ్నాప్ అయిపోతావు. మర్యాదగానేనండి దేవుడి దయవల్ల మర్యాదగానే. సంతోషమ్మా, నాకు 1000 రూపాయలు అప్పిస్తావా? ఇస్తా తీసుకోండి. ఆ? చేస్తా. ఇదిగో ఇక్కడ దానిమ్మ రసం ఉంది, ఒక 4 తీసుకురా జయ. తీసుకోండి. ఇంకో 1000 రూపాయలు అప్పు అడుగుతుంటే మొత్తం ఆవిడ అడుక్కున్న డబ్బులన్నీ తీసిచ్చేస్తుంది ఆవిడ. ఏవి డబ్బులు నాకు ఇస్తావా? అప్పు ఇవి నాకు డబ్బులు. ఇగోండి ఎంత ఉన్నాయో అంతా తీసుకోండి. చూసారా, సొంతోళ్ళు డబ్బులు అవసరం అంటేనే ఉండి కూడా ఇవ్వడానికి మనసు రాదు. కానీ కొంతమందికి ఇవ్వాలనే మనసు ఉంటుంది కానీ ఇచ్చే స్తోమత ఉండదండి. కొంతమందికి ఇచ్చే స్తోమత ఉంటుంది, ఇవ్వాలన్న మనసు ఉండదు. అదేంటో తెలియదు కానీ నేను ఇలా అనకూడదు. కొంతమందికి దేవుడు చాలా స్తోమత ఇస్తాడు కానీ ఇచ్చే మనసు మాత్రం వాళ్ళకు ఉండదు. దేవుడు అంత డబ్బు ఇచ్చినప్పుడు నాకు డబ్బు కావాలని అడుగురా. నాకు డబ్బు అడిగి తెచ్చాను కానీ అని అనవేందుకో దేవుడిని. నా దేవుడే నాకు కావాలని రోడ్డు మీద కూర్చొని అన్న అడిగి తెచ్చాను కానీ అన్నాను కానీ నాకు డబ్బు కావాలని నాకు కోరుకోలేదు. నేను ఇదిగో అక్కడ ఉంది బత్తాయి జ్యూస్, కనబడుతుందా? ఏంటంటే వారు వచ్చేవాటయ్యా. నేను దేపెడతానమ్మా మళ్ళీని. అదిగో నీకు బత్తాయి జ్యూస్ రెడీ అవుతుంది చూడు అక్కడ. బిర్యానీ నేను నైట్కి పంపిస్తాను, ఇప్పుడు దొరకదు, సాయంత్రం కదా అయింది. పోలేండి, అలాగే చేయండి, అలాగే చేయండి. నన్ను మళ్ళీ సంతోషం పెట్టేయండి. మళ్ళీ సంతకెందుకమ్మా బాబు? అయ్యో కొడికాయ 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 డబ్బులు ఇవ్వడాడు మళ్ళీ వారం నేను ఇస్తాను డబ్బులు. కొడికాయ అక్కడికి దేవో కొడుకు కొడికాయ. సంతోషమ్మా, అమ్మా ఇప్పుడు మీ ఇంటికి వెళ్ళి అమ్మా నువ్వు అట్టపెట్టి అడిగావు కదా, అట్టపెట్టి తెచ్చాను. నీకు అట్టపెట్టే బీరువా కదా, అవునా? ఇప్పుడు దాంతో పాటుగా కొన్ని చీరలు తెచ్చాను. వద్దా చీరలో? నాకు తెలిసిన వాళ్ళు కొంతమంది ఇచ్చారు. మొన్న ఒక ఊరు మీటింగ్కి వెళ్ళాను. అయితే నిన్ను ఒకసారి మా మీటింగ్ తీసుకెళ్ళి నీకు సన్మానం చేసి సాల్వా కప్పాను కదా, అప్పుడు నువ్వు నాకు 100 చీరలు ఇచ్చావు. చాలా మంది ఇచ్చారు కదా నీకు. చెప్పిది నువ్వు కరెక్ట్గానే ఉన్నావు. కొంతమంది కుడి చేతి ఇచ్చింది ఎడం చేతితో తెలియకూడదంటే అందరికి చెప్తారు. కొంతమంది ఏదన్నా ధాన్య సహాయం చేశారనుకో, ఫోటోలు తీసుకొని బయట మళ్ళీ పబ్లిసిటీ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ నువ్వు ఇచ్చినా సరే ఎవరికే చెప్పొద్దు అంటున్నావు, అది నీ గొప్పతనం. అయితే ఇప్పుడు ఏంటంటే నీకు చాలా మంది చీరలు ఇచ్చారా, ఆ చీరలన్నీ నాకు ఇచ్చేసావా? ఇచ్చేసి ఎవరైనా రోడ్డు మీద ఉంటే పంచిపెట్టాను నాకు ఇచ్చావు కదా, అవి చాలా చోట్ల పంచిపెట్టేశాను. అయితే నువ్వు ఇచ్చినట్టుగా నేను కొంతమందికి చెప్తే ఆ వీడియో చూసిన కొంతమంది నన్ను మీటింగ్ పిలిచిన వాళ్ళు ఏమండి మీకు ఇస్తే ఎవరికైనా పంచి పెడతారు కదా అని కొన్ని చీరలు ఇచ్చారు. ఆ చీరల్లో ఒక చీర నీకు ఇమ్మన్నారు, కావాలా? నాకు వద్దండి, మొత్తం ఇచ్చేయండి, మా ఇంటికాడికి కూడా పట్టుకెళ్ళి ఇచ్చేయండి. నీకు వద్దు? ఏం చేసుకోనండి. నీకు ఇచ్చినవి కూడా బయట పంచిపెట్టేనా? పంచిపెట్టేయండి. ఒకసారి ఆలోచించండి. అన్నీ ఉన్నాం మనం, ఏదన్నా వదులుకుందాం ఇద్దాం అనుకుంటే మనసు రాదు. వాడిన బట్టనే మళ్ళీ మళ్ళీ పదే వాడతాం, చిరిగిపోయిన దాన్ని కుట్టి వాడేస్తాం. ఆవిడ కొత్త చీర ఎవరో ఇచ్చారు తీసుకుంటే ఎందుకు, నాకు ఉన్నాయి వేరే వాళ్ళకి ఇచ్చేయమంటుందండి. వద్దా? ఇచ్చేయండి బాబు. కనీసం వాళ్ళ మనస్తృప్తికి ఒక చీర తీసుకో.
వద్దండి బాబు. మొన్న కొత్తపల్లి వెళ్ళాను. అక్కడ ఉన్న పాస్టర్ గారు చాలా మంచి వాళ్ళు, వాళ్ళ అబ్బాయి గారు వాళ్ళు చూసి ఇచ్చారు నాకు చీరలు. అందుకు వాళ్ళ కోసమైనా ఒక చీర తీసుకుంటావా? ఇస్తే ఇవ్వచ్చు కానండి, ఎవరిని కూడా నాకు వద్దండి. బోల్ చీరలు ఉన్నాయి, నేనేం చేసుకోను, నన్ను అలా పంచిపెట్టేసుకుంటున్నాను. వద్దా అయితే? వద్దండి. పంచిపెట్టేనా? పంచిపెట్టే కొడుక నేను చెప్పినప్పుడు మీకు. సరే, నేను వాళ్ళు ఇచ్చిన చీరలు చూపిస్తాను, అందులో ఏదైనా నీకు రంగు నచ్చితే ఉంచుకో. వద్దండి, రంగులు ఉన్నాయి, నాకేమీ వద్దు. సరే, జ్యూస్ వస్తుంది, డోర్ది. నా పేరు అక్కడ జ్యూస్ వస్తుంది చూడు, ఆ డోర్ తీయండి అమ్మా. అది లాగండి, ఆవిడ చెయ్యి పని చేయదు. ఇరిగిపోయింది, అది ఇరగొట్టేసిందండి. అమ్మ బాబాయ్, అదిగో జ్యూస్ వచ్చింది. కావట్లేదే బాబు, కూలింగ్ ఎక్కువేది. ఒలిగిపోయినా పర్లేదు, నేను శుభ్రం చేసుకుంటాను కారు. నెమ్మదిగా తాగు, కంగారు పడుకో అమ్మా. బాగుందా? సంతోషమ్మా. దోశ అంటారు ఇదేనండి. దోశ కదే బాబుది, ఇదేనండి జ్యూస్. డోరేసే, డోర్ క్లోజ్ చేసే. బాగుందా? బాగుందండి. నిమ్మకాయ రసం, దబ్బకాయ రసం నిమ్మకాయ రసం కాదు, బత్తాయికాయ రసం. నీకు అరటిపండు జ్యూస్ అయ్యి పట్టించకూడదు సంతోషమ్మ. నీకు నెమ్మదిగా తాగు, నువ్వు నెమ్మదిగా తాగు. గొంతు పెద్దదే. నువ్వు బిర్యానీ తినేస్తానంటున్నావు ఈ వయసులో. నువ్వు బిర్యానీ అరిగిపోద్దండి. జాయింట్ కావాలా? జాయింట్ అది తింటాను, అది పంపిస్తా. అది అంటే తినబుద్ధి ఏది అన్నం పొడుగ్గా ఉన్న చేత ఇది తింటాను. జయ, వెనకాల చీరలు ఉన్నాయి, ఆ చీరలు తీసి ఒకసారి ఇవి చూపించి ఆవిడకి రంగు నచ్చితే తీసుకుంటది. నాకు వద్దు బాబు, ఒకటన్నా తీసుకో, నేను పంచి పెడతా. చెప్పేనా లేదా? నేను చెప్పినట్టు చెయ్యి, నేను ఏం అనుకోను, మీరేం చింతపడకో. నా కొడుకులాంటి కొడుకువి కాదు. మరి వాళ్ళు ఇచ్చినప్పుడు ఒకటన్నా తీసుకోవాలి కదా. ఇంట్లో ఉన్నాయి కదా. అంతేనా? ఇంట్లో ఉన్నాయి కదా. కానీ నీ దగ్గర లేని రంగు ఏదన్నా ఉందేమో చూడు, అదిగో ఒకసారి ట్రై చేయి. అదిగో అవి చీరలు ఇచ్చారండి నాకు. మీటింగ్కి వెళ్ళాను, అక్కడ పాస్టర్ గారు వాళ్ళ అబ్బాయి ఇలాగ నేను ఇలా చీరలే పంచి పెడుతున్నానండి, ఒక 20 చీరలు అన్నీ ఇచ్చారు, ఎక్కడైనా ఉంటే పంచి పెట్టండి అని. అదిగో వద్దా? నీకు ఏ రంగు నచ్చలేదా? నాకు వద్దండి రంగులు గట్ట నేను ఎట్టనండి. అయితే వెళ్ళిపోదామా? బాబోయ్, మార్కెట్లో తెబెట్టానా? మార్కెట్లో తెబెట్టా. సరే, వేసే డోర్ వేసేయండి. ఈ మధ్యన క్రైస్తవుల మీద గొడవలు, దాడులు ఎక్కువ జరుగుతున్నాయి. మనం ఇప్పుడు క్రైస్తవులుగా ఏం చెయ్యాలి? ఇప్పుడు మనల్ని కొట్టేవాళ్ళు, తిట్టేవాళ్ళు, గొడవలు పెట్టుకునే వాళ్ళు ఎక్కువ మంది అయిపోయారు. ఇప్పుడు మనం ఏం చెయ్యాలి క్రైస్తవులుగా? అంటే ఏం చెయ్యాలి మనం క్రైస్తవులుగా? దేవుడికి బాబు తగ్గించి బాబు, గొడవలు తగ్గించని ప్రార్థన చేయాలా? గొడవలకి రాకంటా తగ్గించి బాబు, బాబు అని ప్రార్థన చెయ్యాలి. అంతేకాని మనం వాళ్ళతో గొడవలు పెట్టుకోకూడదా? మనం క్రైస్తవులు ఇంకా పెద్ద అయిపోతాయి గొడవలు. అంటే క్రైస్తవుల మీద గొడవలు, దాడులు జరుగుతున్నప్పుడు మనం ప్రార్థన చేయాలి. అంతేకాని గొడవలకు ముందుకు వెళ్ళకూడదా? గొడవలు ఆడకూడదు. ఊరుకోవాలా క్రైస్తవులుగా? అంటే ఎంతమంది మనల్ని కొట్టినా తిట్టినా భరించాలా? నీకు ఎలా తెలుసు? నిన్ను కూడా అలా తిట్టిన వాళ్ళు ఉన్నారా? ఏం చేసావు? కొట్టిన వాళ్ళు కూడా ఏం చేసావు అప్పుడు? అంతే. వచ్చి మనం నోరెత్తకూడదు బాబు, అలాగే నా బాబుని బతిమాలుకుంటే కానీ దేవుణ్ణి. అంతే అంతే. వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళు ఇక్కడికే వచ్చారు మా ఉన్న కాడికే.
ఎన్ని బాధలు పెట్టారో మీకేం తెలుసు తెలియదు, దేవుడికి తెలుసు. వాళ్ళే బాగున్నారు, మా వాడే చచ్చిపోయాడు కానీ. కాదు సంతోషమ్మా, అండి మొన్న ఒక పాస్టర్ గారిని చంపేశారు, తెలిసిందా? తెలిసిందా? ఆ ఒక్క మాట తెలుస్తుందండి. ఎవరు చెప్పారు? మా పాట గారు చెప్పారా నీకు? మరి ఇప్పుడు ప్రార్థనలో చెప్పారండి. మనం ఏం చేయాలి ఇప్పుడు? మరి మనం ఏం చేయాలండి? మరి చచ్చిపోయినాండి. మనం చంపేశారు కదా పాస్టర్ గారిని, మనం ఇప్పుడు ఏం చేయాలంటున్నాను? మనం ఏం చేయాలండి? ఏం చేయాలి ఇప్పుడు? వాళ్ళని చంపేసిన వాళ్ళ కోసం, చంపేసిన వాళ్ళని చంపేసిన వాళ్ళు ఏం చేయాలండి? లేక ఏ గొడవలో ఏ కుట్లోనో ఎందులోనో పెడతారు. మనం ఇప్పుడు చంపేసిన వాళ్ళని మనం చంపేయాలా? మనం చంపకూడదండి. మనం ఏం వాళ్ళే మోసుకుంటారు శిక్ష దేవుడు ఇస్తే దేవుడు తీరుస్తాడా? తీర్పు తీరుస్తాడు దేవుడు. నీకు నమ్మకం ఉందా? నమ్మకమే. ప్రవీణ్ పగడాల గారిని చంపేసాను అంటున్నారు చాలా మంది. ఇప్పుడు ఆ చంపేసిన వాళ్ళని దేవుడు చంపేసిన వాళ్ళని ఆ తీర్పు ఆ దేవుడు తీరుస్తాడు. ఖచ్చితంగా ఖచ్చితంగా తీర్పు తీరుస్తాడు ఎవరైనా సరే. మనం వెళ్ళకూడదు. ప్రవీణ్ పగడాల గారికి న్యాయం జరుగుతుందా? న్యాయం జరుగుతుంది చెప్తారు ఆయన. ప్రవీణ్ పగడాల గారే కాదు, ఒకవేళ అలాగే ఎవరైనా మన క్రైస్తవుని చంపేసినా దేవుడు న్యాయం చేస్తాడా? న్యాయం చేస్తాడు. నీకు నమ్మకం ఉందా? నమ్మకం ఉందా? దేవుడు ఉన్నాడు. నమ్మకం నమ్మకమే. దేవుడు ఉన్నాడు. ఇదిగో లాస్ట్ అండ్ ఫైనల్ గా సంతోషమ్మా, నువ్వేం చెప్పాలనుకుంటున్నావు క్రైస్తవులకి? ఏం చెప్పాలండి? చెప్పండి. ఇలాంటి హింసలో, ఇలాంటి దాడులు, ఇలాంటి సమస్యలు, శ్రమలో మనకు వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? మనం ఏం చేయాలి? తగ్గించమనాలా? ప్రార్థన చేయాలంటావు? ప్రార్థన చెయ్యాలా? తగ్గించాలా? మనం పరిగెత్తకూడదు. ప్రార్థన చేస్తే దేవుడు వింటాడంటావా? దేవుడు వింటాడు. ప్రార్థన చేస్తే తగ్గుతాయి అంటావా? తగ్గుతాయి. తగ్గుతాయి అంతే. తగ్గుతాయి అంతేనండి. నీకు నమ్మకం ఉంది? నాకు నమ్మకమే. నేను వెళ్ళను, గొడవలకి వెళ్ళను. నేను ఒకరి కాడికి ఆడుతా ఉంటే నేను వెళ్ళను, నా ఇంట్లోనే ఉంటాను. సరే అయితే నీకు బిర్యానీ రాత్రికి పంపిస్తాను. ఇప్పుడంటే పంపించండి. నేను ఒకటే చెప్పాలనుకుంటున్నానండి, ఒక సేవకునిగా, ఒక మీ విశ్వాసులతో పాటు ఒక విశ్వాసిగా, దేవుని ఎరిగినటువంటి ఒక వ్యక్తిగా, వాక్యం పట్ల ప్రత్యేకమైనటువంటి అవగాహన దేవుని మూలంగా పొందుకున్న వ్యక్తిగా నేను ఒకటే చెప్పాలనుకుంటున్నానండి. ఏంటంటే ఇలాంటి వారు ఎక్కడ కనబడినా సరే, ఇలాంటి వారు ఎక్కడ కనబడినా, ఉన్నా లేకపోయినా, ఉన్న దాంట్లోనే కొంత సహాయం చేయడం అనేటువంటిది మనం అందరం కూడా మన జీవితంలో ఒక భాగంగా చేసుకోవాలని కోరుకుంటున్నానండి. ఇలాంటి వారికి సహకరించండి. విశ్వాసులుగా, సేవకులుగా ఎవరైనా సరే ఇలాంటి లేని వారికి పెడతా నాకు పెట్టినట్టే అన్నాడు ఆయన. వస్త్రహీనులకి వస్త్రాలు ఇస్తే నాకు ఇచ్చినట్టే అన్నాడు ఆయన. దాహంతో విలవల్లాడిపోతున్నటువంటి వ్యక్తులకి దాహం తీరిస్తే నాకు ఇచ్చినట్టే అన్నారు ఆయన. కాబట్టి ఈ రోజున ఇలాంటి వ్యక్తులకి మనం ఒక ఆధారంగా, ఒక దీవెనగా, సహాయ సహకారాలు అందించగలిగేటువంటి క్రీస్తు ప్రేమను ఎరిగినటువంటి వారి ఉండాలని నేను కోరుకుంటున్నాను. అంతేకాని ముక్కు ముఖం తెలియనటువంటి ఏయో సంస్థలకి, ఎవరో మన కోసం ఏదో చేస్తారని, ఎవరో మన కోసం ఏదో పోరాడతారని, అలాంటి వారికి సహకరించమని ఎక్కడా లేదండి. బేదలు కటాక్షించువాడు ధన్యుడు, బేదలకు ఇచ్చేవాడు యెహోవాకు అప్పిచ్చేవాడితో సమానం అని చెప్పి వాక్యంలో కూడా చాలా స్పష్టంగా రాయబడి ఉంది. కనుక ఇలాంటి వాళ్ళకి ఏదన్నా మీ చేయి చాపాలన్నా, గుప్పులు విప్పాలన్నా దానికి ఒక మంచి అర్థం ఉంది. కానీ క్రైస్తవుల పక్షాన లేదంటే ఇంకొక పక్షాన మందిరాలు కట్టిస్తాం, అక్కడికి తీసుకెళ్తాం. నేను నిన్న కూడా ఒక పోస్ట్ చూశాను, ఫ్రీగా కొంతమందిని వేరే దేశాలు తీసుకెళ్తాం, యెరూషలేము యాత్రకి తీసుకెళ్తామని మోసం చేస్తున్నారంట కొంతమంది. నేను చెప్పదలిచింది ఒకటే, బేదలు ఎక్కడ కనబడినా ఎక్కడ కూడా ఆలోచించకుండా వారికి సహాయం చేయండి. అంతేకాని మన కోసం ఏదో చేస్తారు, మన కోసం ఏదో నిలబడతారు అనేటువంటి వ్యక్తులకి చేసేటువంటి దాన్ని బట్టి మనకి ఎంత ప్రతిఫలం ఉంటుందో నాకు తెలియదు. కానీ వీరికి ఇచ్చట వల్ల మాత్రం ఖచ్చితంగా ప్రతిఫలం అనేటువంటిది ఉంటుంది, అందులో సందేహం అయితే లేదు. మత్తయి సువార్త 25వ అధ్యాయం 36 నుండి 41 వరకు కూడా అదే కనబడతా ఉంది. అన్యులందరూ అడుగుతారు, అయ్యా మమ్మల్ని రక్షించావు, ఈ రోజున మేము అందరం నశించుకోవాల్సినటువంటి వారే ఉన్నాము, మమ్మల్ని ఎందుకు ఈ రోజున రక్షించావంటే, మీరు చాలా మందికి బేదలకి సహాయం చేశారు,
మీకు వాక్యం తెలియదు, నేను తెలియదు, రక్షణ లేదు, కానీ వాక్యంలో ఏదైతే రాయబడిందో అవన్నీ కూడా మీ మనసులో కలిగి ఉన్నారు కనుక, అట్టి మనసు మీరు కలిగి ఉన్నారు కనుక మీరందరూ కూడా మేకల్లో కాదు గొర్రెల్లో ఉండాలని చెప్పి దేవుడు కూడా మాట్లాడడం అనేది మనం గమనించాం. కాబట్టి నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను, క్రైస్తవ సమాజానికి నేను మాట్లాడినప్పుడు చాలామంది తప్పు తీసుకుని అన్నీ తిట్టేవాళ్ళు చాలామంది ఉన్నారు, అది నేను భరించాను కూడా. అయినా సరే తెగించి ఒక మాట మాట్లాడుతున్నాను. శ్రమలు వస్తాయి, సమస్యలు ఎదురవుతాయి, దాడులు ఎదురవుతాయి, ఎన్నో భయంకరమైనటువంటి ప్రతికూలతలు కూడా ముందు రోజుల్లో క్రైస్తువులు అనుభవించుకోవలసిన అవసరం ఉంది. మళ్ళీ ప్రపంచం, దేశము నార్మల్ స్టేజ్కి వస్తుందంటే నేను నమ్మను. ఇంతకు మించినటువంటి శ్రమలు, సమస్యలు మనం అందరం కూడా ఎదుర్కోవలసినటువంటి రోజులే ముందు రోజుల్లో ఎదురవబోతూ ఉన్నాయి కనుక మనం అందరం కూడా ప్రార్థిద్దాం, విశ్వాసంతో ఎదురాడదాం, విశ్వాసంతో మనం అందరం కూడా నిలబడదాము. అన్నిటికీ మించి మన పక్షాన పోరాడువాడు యెహోవాయే. మన పక్షాన ఎవ్వరు పోరాడరు, సేవకులు పోరాడినా అది నేను నమ్మను, అధికారులు పోరాడినా అది నిలబడదు, ప్రభుత్వాలు మన కోసం నిలబడినా కొంతకాలమే, కానీ శాశ్వత కాలం మనతో పాటుగా పోరాడేవాడు, మన పక్షాన్ని నిలబడేవాడు దేవుడు మాత్రమే. కనుక దయించి నేను చెప్పాలనుకున్నది చెప్పాను. కాబట్టి ఇలాంటి పేదలకి మాత్రం ఎప్పుడూ కూడా మీరు దగ్గరగా ఉండాలని నేను కోరుకుంటాను. చాలామంది అడిగారు, సంతోషమ్మ గారు ఎలా ఉన్నారని. అందుకే నాకు కొంచెం బిజీగా ఉన్నా సరే కొంచెంసేపు వచ్చి షూట్ చేయాలనే ఆలోచన కలిగి ఉన్నాం కనుక మీరందరూ ఆనందిస్తున్నారని కోరుకుంటున్నాను. ఆమె యొక్క ఆరోగ్యం కొరకే, నా కొరకే, మా పరిచయ కొరకే ప్రార్థన చేస్తారని కూడా నేను ఎంతగానో ఆశపడుతూ ఉన్నాను. అందరికి కూడా దేవుని పేరటి శుభాలు. గాడ్ బ్లెస్ యు ఆల్. ఆమేన్. ఒకసారి వీళ్ళందరికీ హాయ్ చెప్పు. హాయ్ చెప్పు. హాయ్ చెప్పు. దేవుడు మిమ్మల్ని దీవించిన కాక అని చెప్పు. దేవుడు మిమ్మల్ని దీవించగాక తండ్రి ప్రభువా యేసు బాబు. సరే, ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యు ఆల్. ఆమేన్.